హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్ లో క్యాండిల్ స్టిక్ విశ్లేషణలో ప్రైస్ యాక్షన్ పాత్ర ఏంటి? క్యాండిల్ స్టిక్ విశ్లేషణలో ప్రైస్ యాక్షన్ పాత్ర ఏంటి అనేది అయితే చూద్దాం. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లో క్యాండిల్ స్టిక్ విశ్లేషణ ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లో క్యాండిల్ స్టిక్ విశ్లేషణ, క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అనేది అయితే ఒక ముఖ్యమైన భాగం అనేది అయితే ఉంటుంది. సో అదేంటంటే మార్కెట్ మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి, మార్కెట్ మానసిక స్థితిని చాలా ఇంపార్టెంట్. మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి అండ్ కొనుగోలు మరియు అమ్మకదారుల మధ్య పోటీ ఎలా నడుస్తుందో గ్రహించడానికి క్యాండిల్లో కీలకంగా అనేవి ఉంటాయి. ఎలా నడుస్తుందో అనేది గ్రహించడానికి క్యాండిల్ అయితే కీలకంగా ఉంటాయి. అయితే క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? క్యాండిల్ స్టిక్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకే క్యాండిల్లో నలుగురు ముఖ్యమైన మెయిన్ నాలుగు ముఖ్యమైన ధరల సమాచారం అయితే ఉంటుంది. నలుగురు అంటే సో నాలుగు ఇంపార్టెంట్ అనేది ఉంటాయి. అందులో మనకి ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. ఓపెన్ వచ్చేటప్పటికి ఏంటి, ఆ టైం పీరియడ్ లో ప్రారంభమైన ధరను మనం ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు. అండ్ హై వచ్చేటప్పటికి ఆ క్షణంలో, ఆ సమయంలో ఎంత హైకి వెళ్ళింది దాని గరిష్ట ధరగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎంత కిందకి వెళ్ళింది దాని కనిష్ట ధరగా చెప్పుకోవచ్చు. అండ్ ముగింపు ఎలా జరిగింది అనే దాన్ని ముగింపు ధరగా అనేది మనమైతే ఇది చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో, నాలుగు విలువల ఆధారంగా క్యాండిల్ కి బాడీ మరియు విక్ అనేవి అయితే ఏర్పడుతుంటాయి. క్యాండిల్ కి ఈ ఫోర్ ని బేస్ చేసుకొని మనకి బాడీ, అదే విధంగా విక్ అనేది అయితే ఏర్పడతాయి. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. క్యాండిల్ అనేది అయితే ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది మనం కంప్లీట్ గా దీన్ని మనం బాడీ అంటాం. ఓకే, సో బాడీ అండ్ బుల్లిస్ క్యాండిల్ స్టిక్, ఇది బేరిస్ క్యాండిల్ స్టిక్స్. బుల్లిస్ అంటే మార్కెట్ అనేది అయితే పైకి వెళ్తూ ఉంటుంది, బేరిస్ అనేది అయితే మార్కెట్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ ఓపెనింగ్ ధర, ప్రారంభ ధర అంటాం దీన్ని. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఓపెన్ అవుతుంది దీనికి ప్రారంభ ధర అంటాం. ఈ ప్రైస్ అనేది అయితే నెమ్మదిగా వెళ్ళి ఈ విధంగా కిందకి మీదకి వెళ్తూ వెళ్తూ ఇలా కిందకి రావడం, సో అదే విధంగా మీదకి వెళ్ళడం, పర్టికులర్ ఒక దగ్గర క్లోజ్ అవడం. సో దీన్ని మనం క్లోజింగ్ ధర అంటాం. క్లోజింగ్ ధర అంటాం. సో అదే విధంగా ఆ క్షణంలో ఈ క్యాండిల్ ఎంత వరకు వెళ్ళింది ప్రైస్ అనేది, దీన్ని మనం హై ప్రైస్ అంటాం. ఎంత కిందకు వచ్చింది అనే దాన్ని మనం దీన్ని లో ప్రైస్ అంటాం. ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని మనం విక్ అంటాం, ఆర్ షాడో అనొచ్చు. సో వీటిని మనం విక్, అప్పర్ విక్, లోవర్ విక్స్ అంటాం వీటిని. అండ్ రెడ్ క్యాండిల్ లో చూసుకుంటే ప్రైస్ ఎప్పుడు కూడా పైన ఓపెనింగ్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రారంభ ధర అంటాం. అదే విధంగా ప్రైస్ అనేది ఈ విధంగా కదులుతూ 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 ఈ విధంగా కిందకి రావడం, మళ్ళీ వెళ్తూ 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 ఈ విధంగా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. దీన్ని హై ప్రైస్ అనొచ్చు. ఆ రోజులో ఎక్కువ ప్రైస్ హై ప్రైస్ రావచ్చు. ఈ కిందకి వచ్చే దాన్ని మనం లో ప్రైస్, ఆ రోజులో ఏర్పడిన లో ప్రైస్ అనొచ్చు. సో వీటిలో మనం లోవర్ వీక్ అనొచ్చు, దీన్ని మనం అప్పర్ వీక్ అనొచ్చు. సో వీక్ మనం షాడో కూడా పిలుచుకోవచ్చు. ఇది కంప్లీట్ గా మనం క్యాండిల్ యొక్క బాడీ అనేది అయితే మనకి ఇది కంప్లీట్ గా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ డెప్త్ గా అనేది అయితే మీకు కనిపిస్తుంది. ఈ అప్పర్ షాడో వీటిలో మనం ఏమని చెప్పుకున్నాం, లోవర్ షాడో ఆర్ విక్ గా మాట్లాడుకున్నాం. సో అదే విధంగా దీన్ని అప్పర్ షాడో విక్ గా అనేది అయితే మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అనేవి మనం చూడాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో క్యాండిల్ స్టిక్ విశ్లేషణ ఉపయోగపడే విధానం ఏంటనేది మనం చూద్దాం. అండ్ యాజ్ ఎ బైర్ అంటే ముఖ్యంగా ఈ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రైస్ యాక్షన్ లో. ఒక బైర్ ఆర్ సెల్లర్ ఉన్నారు, వాళ్ళిద్దరు సెంటిమెంట్ కానీ చూసుకుంటే ఒకే ఒక ఒక క్యాండిల్ ఎలా ముగుస్తుందో ఆధారంగా ఎవరు గెలిచారో తెలుసుకోవచ్చు. అంటే ఒక క్యాండిల్ ముగింపును బట్టి బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది మనకైతే తెలుస్తుంది. అండ్ రివర్సల్ సిగ్నల్స్ అంటే హ్యామర్ కావచ్చు, షూటింగ్ స్టార్ కావచ్చు, దోజీ కానీ ఎంగిల్ ఫింగ్ లాంటి ప్యాటర్న్స్ ట్రెండ్ మారబోతున్నా అనే సంకేతాలను వెతిస్తుంటాయి. అనే ప్యాటర్న్స్ మనకి ఏంటి, ట్రెండ్ మారబోతున్నా అనే సంకేతాలను వెతిస్తుంటాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ వద్ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ద్వారా ఎంట్రీ లేదా ఎగ్జిట్ అనేది అయితే నిర్ణయించవచ్చు. ఒక నిర్దిష్ట సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ వద్ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ద్వారా ఎంట్రీ అంటే పర్టికులర్ గా సపోర్ట్, రెసిస్టెన్స్ పర్టికులర్ వాటి దగ్గర ఏమవుతుందంటే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయడం వల్ల సో ప్రాపర్ రైట్ ఎంట్రీ ఎక్కడ, రైట్ ఎగ్జిట్ ఎక్కడ అనేది అయితే మనకి తెలుస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్రేక్అవుట్స్ అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. బ్రేక్అవుట్స్ ఎక్కడ, అదే విధంగా ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఎక్కడ అనేది అయితే మనం చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ ఎగ్జిట్ కన్ఫర్మేషన్ కోసం నిర్దిష్ట సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ వద్ద అంటే పర్టికులర్ గా ఈ ఎంట్రీ ఎగ్జిట్
మనకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత సారీ ఇక్కడ మనం బ్రేక్అవుట్ అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ గుర్తింపు అనేది మనం చూసుకోవాలి. అంటే బ్రేక్అవుట్ వస్తే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రావాలి. స్మాల్ బాడీ క్యాండిల్స్ లేదా విక్స్ ఎక్కువగా ఉన్న క్యాండిల్ అయితే ఫేక్ అవుట్ కి అయితే అవకాశం అనేది ఉంటుంది. బ్రేక్అవుట్ వస్తుందంటే దాని ఏదంటే స్ట్రాంగ్ బుల్లిస్ అనేది అయితే రావాలి. బుల్లిస్ అయితే బుల్లిస్, బేరీస్ అయితే బేరీస్ స్ట్రాంగ్ గా ఉండాలి. అదే స్మాల్ బాడీ క్యాండిల్స్ లేదా విక్ అనేవి వచ్చినట్లయితే చిన్న చిన్న బాడీలు కానీ లేదంటే విక్ అనేవి ఈ విధంగా ఓన్లీ విక్స్ ఫామ్ అవుతున్నాయంటే అది మనం ఫేక్ అవుట్ గా అనేది అయితే గుర్తించాలి. ఓకే, స్మాల్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ గోల్డ్ 58,000 వద్ద ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉందంటే అక్కడ హ్యామర్ ప్యాటర్న్ కనబడితే, హ్యామర్ ప్యాటర్న్ కానీ ఏర్పడితే బయ్యర్స్ తిరిగి మార్కెట్ లోకి వస్తున్నారు అనేది అయితే సంకేతం. అంటే ఇది ఒక బై ఎంట్రీ అనేది అయితే కన్ఫర్మేషన్. సో ఇది మనకి ఈరోజు క్లాస్ ఇన్ డెప్త్ గా మనం ఫర్దర్ గా వచ్చే క్లాస్ అనేది అయితే ఇన్ డెప్త్ గా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి ఏదైతే ఉందో క్యాండిల్స్టిక్ రిలేటెడ్ గా క్యాండిల్స్టిక్ విశ్లేషణలో ఈ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ అనేది అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.